కాంగ్రెస్ పార్టీ, వామపక్షాలు, మిగతా రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల విజ్ఞప్తి మేరకు ప్రజాభిష్టానికి తలొగ్గి టీడీపీ కూటమి ప్రభుత్వం కర్నూలు నుండి లోకాయుక్త, రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ కార్యాలయాలను అమరావతికి తరలించాలని తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నందుకు నిన్న ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో ఆ విషయాన్ని చెప్పినందుకు కాంగ్రెస్ పార్టీ హర్షం వ్యక్తం చేస్తూ ఉంది. కానీ మిగతా కార్యాలయాల పరిస్థితి ఏమిటి? కేంద్ర ప్రభుత్వము కడప జిల్లాలో కొప్పర్తి పారిశ్రామిక వాడకు ఎంఎస్ఎంఈ టెక్నాలజీ సెంటర్ను శాంక్షన్ చేసింది. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల సాంకేతిక శిక్షణా కేంద్రాన్ని 250 కోట్ల రూపాయలతో 2023 డిసెంబర్ 4న కడప జిల్లాలోని కొప్పర్తి పారిశ్రామిక వాడకు మంజూరు చేసింది. దీనిని టీడీపీ కూటమి ప్రభుత్వం 2024 సెప్టెంబర్ 24న జీవో 56 ద్వారా కొప్పర్తి పారిశ్రామిక వాడ నుండి అమరావతికి తరలించింది. ఇది చాలా అన్యాయం. కాబట్టి దీన్ని కూడా ఈ జీవోను ఉపసంహరించుకొని మళ్ళా ఈ యొక్క ఎంఎస్ఎంఈ టెక్నాలజీ సెంటరు కొప్పర్తి పారిశ్రామిక వాడలోనే స్థాపితమయ్యే విధంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి. దాని తర్వాత కడపలో స్టీల్ ప్లాంట్ పరిస్థితి ఏమిటి? రాష్ట్ర విభజన చట్టం ప్రకారంగా 13వ షెడ్యూల్ ప్రకారంగా కడప జిల్లాలో స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వము ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ నిర్మించాలి. 10 సంవత్సరాలైంది, ఇప్పటి వరకు అతీగతి లేదు. దాని పరిస్థితి ఏమిటి అని కేంద్రంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని, రాష్ట్రంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని కాంగ్రెస్ ప్రశ్నిస్తూ ఉంది. ఇవి కాక కర్నూలులో ఏర్పాటైనటువంటి వక్ఫ్ ట్రిబ్యునల్ కార్యాలయాన్ని, సిబిఐ కోర్టును, ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేషన్ కమిషన్ కార్యాలయాలను వీటిని కర్నూలు నుండి అమరావతికి తరలించాలని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కూడా ఉపసంహరించుకోవాలి. దాని తర్వాత కృష్ణానది యాజమాన్య బోర్డు కార్యాలయం రాష్ట్ర విభజన జరిగిన 60 రోజుల లోపల ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు కావాలి. 10 ఏళ్ళు అయినప్పటికీ దాటినప్పటికీ ఇంకా తెలంగాణలోని హైదరాబాద్లోనే ఉంది. కృష్ణానది యాజమాన్య బోర్డు కార్యాలయాన్ని కూడా రాయలసీమ ప్రాంతంలో ఏర్పాటు చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. పులివెందుల మెడికల్ కాలేజీకి సంబంధించి పులివెందుల ప్రభుత్వ వైద్య కళాశాలకు 2024-25 విద్యా సంవత్సరానికి గాను నేషనల్ మెడికల్ కమిషన్ 50 ఎంబీబీఎస్ సీట్లను 2024 ఆగస్టు 16న మంజూరు చేస్తే టీడీపీ కూటమి ప్రభుత్వము, చంద్రబాబు ప్రభుత్వము 2024 సెప్టెంబర్ 10న ఆ 50 సీట్లు మాకొద్దు, ప్రస్తుతానికి అక్కడ వచ్చేసి ఫ్యాకల్టీ లేదు, కావలసిన గదిలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు అని చెప్పేసి లేఖ రాసిన కారణంగా ఆ 50 ఎంబీబీఎస్ సీట్లు కోల్పోవడం జరిగింది. ఇది చాలా సిగ్గుచేటైన విషయం. కనీసం వచ్చే విద్యా సంవత్సరానికైనా 2025-26కు ఈ లోపల ఫ్యాకల్టీని నియమించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ను డెవలప్ చేసి 150 ఎంబీబీఎస్ సీట్లు పులివెందుల ప్రభుత్వ వైద్య కళాశాలకు వచ్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది.